ఎందుకోసం అంటే మన కంట్రీలో నుంచి అన్ని తీసుకుని పాస్పోర్ట్స్ వీసా అన్ని మన కంట్రీలో నుంచి తీసుకుని వేరే కంట్రీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్నింగ్ చేసుకుంటా ఆయనకున్న ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అంతా ఇండియన్సే. బికాస్ వేరే కంట్రీ వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి మన ఫాలోవర్స్ పెట్టుకుని మన దానిలో నుంచి అర్నింగ్ చేసుకుంటూ మళ్ళీ అంత వ్యతిరేకంగా అగేన్స్ట్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఇన్స్టా నుంచి తీసేయటమే కరెక్ట్. చాలా మంది నాన్ వెజ్ కు పాపం పండింది అందుకని 3 మిలియన్ల ఫాలోవర్స్ దొబ్బారు అంటున్నారు, మీరేమంటారు? పాపం పండింది కరెక్టేగా మరి అది, అందుకోసం అన్న అలా తీసేయటమే కరెక్ట్. సో ఏం చెప్తారమ్మా, ఎందుకంటే హిందూ దేవుళ్ళని చాలా కించపరిచేలా మాట్లాడారు ఆయన, మంచిగా జరిగింది అనుకోవచ్చా? మంచిగా జరిగింది. హిందూ దేవుళ్ళు ఏంటి మిగతా వాళ్ళు కూడా కొన్ని రిలీజియన్ ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఆయన సైడ్ నుంచి మనం ఆలోచిస్తే ఆయనకి అదే కరెక్ట్. మళ్ళీ వీడియో చేసి అంటే ఆయనకి భయం లేదు, పోలీసులు నన్ను పట్టుకోలే, నేను వేరే కంట్రీలో ఉన్నాను, నేను అందుబాటులో లేను, లోకల్లో ఉన్న క్రిమినల్సే పోలీసులు ఏం పట్టుకోలేకపోతున్నారు అన్న ఆయనకి అసలు ఒంటో భయం లేదు. అందుకని అలా ఎటకారంగా మాట్లాడుతున్నారు. తెలుగు సబ్స్క్రైబర్స్ ఫుడ్ తింటూ ఎందుకంటారు ఆయనకి అంత అహంకారం అని ప్రజలు అంటున్నారు, నేను కాదు. దానికి ఏమంటారు? అహంకారం అంటే ఇక కొంతమందికి మనీ రాగానే ఆటోమేటిక్ ప్రౌడ్నెస్ పెరుగుతుంది. ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆయన వేరే కంట్రీకి వెళ్ళాడు, అబ్రాడ్ లో ఉన్నాడు, వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు, అది అసలు ఆయనకి భయం లేదు. మెయిన్ అసలు ఆ రీజన్. సో నాన్ వెజ్ లాంటి యూట్యూబర్ ని మీరు ఫాలో అవుతున్నారా? నేను ఫాలో అవుతుంది అదే, మన కంట్రీలో ఉంటే ఆయన అంత డేర్ గా ఇంత వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాదు, ఇక్కడ లేడు కాబట్టి అంత ఇదిగా మాట్లాడుతున్నారు. నేనేంటి మన కంట్రీలో 2 స్టేట్స్ లో కూడా ఆయన మొత్తం అందరు కలిసి ఆయన్ని చెప్పుతో కొడతారు వస్తే. అది ఎందుకోసం రిలీజియన్ గా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేడీస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అన్నిటికంటే పైన నెగిటివిటీ ఏంటంటే మన కంట్రీకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో కంట్రీకి వ్యతిరేకంగా రిలీజియన్ అండ్ లేడీస్ ఈ 3 ఎవరికి నచ్చట్లేదు కాబట్టి అందరు చెప్పుతో కొడతారు. ఇంకొక సైడ్ అయినా సింపతి గెయిన్ చేస్తున్నారు. ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అని చెప్పి 6 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు. అంటే నాన్ వెజ్ మొత్తానికి చెడ్డోడు కాదు, కొన్ని ఆయన పాజిటివ్ పోస్టులు కూడా పెట్టాడు, కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి మంచి కూడా పెట్టాడు, కొన్ని నెగిటివ్ గా కూడా పెట్టాడు. యూట్యూబ్ లో బ్యాన్ చేయాలంటున్నారు, యూట్యూబ్ లో కూడా మీరేమంటారు? అంటే మాకు వార్నింగ్ ఇచ్చేసి ఇంకో అవకాశం, ఆల్రెడీ ఇన్స్టాలో బ్యాన్ చేశారు కదా, మరీ ఘోరంగా యూట్యూబ్ కూడా కాదు. చాలా మంది బ్యాంక్ లో దోపిడీ చేసి హ్యాకర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళని నెట్ నుంచి దూరంగా ఉంచాలి. ఈ నాన్ వెజ్ మొత్తానికి బ్యాడ్ అయితే కాదు, కొన్ని మంచి కూడా పెట్టాడు. రిలీజన్ కి కంట్రీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరు ఆయన్ని అసహించుకుంటున్నారు. అది మరి అంత జరిగినా కూడా ఊరికే బత్తాయి అంటున్నారు. అంటే ఆయన ఏ రిలీజన్ మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలో కూడా మళ్ళీ అన్నాడు బత్తాయి అంటే ఆయన హిందూ కాదా? నేను హిందూనే అని చెప్పేసి అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. మరి ఆయన ఏ రిలీజన్? హిందూ అయితే వాళ్ళ రిలీజన్ కి వ్యతిరేకంగా మాట్లాడారు కదా, బత్తాయి అంటే ఆరెంజ్ కలర్ కదా. సో ఆయన హిందూకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన ఏ రిలీజనో మనకు కూడా తెలియదు, హిందూ కాపోవచ్చు. అందుకని ఆయన ఎప్పుడు చూసినా హిందూయిజం అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాడు. ఇండియాకి రాడు కాబట్టి అంత డేర్ గా మాట్లాడుతున్నాడు. ఇంక ఇక్కడ ఇవన్నీ చూసి ఇప్పటికి అసలుకే రాడు. ఏమన్నా ఇండియా గురించి మాట్లాడితే ఆయన రీల్స్ పోస్ట్ ఆ రకంగానే తప్పితే డైరెక్ట్ గా అయితే ఇప్పుడు ఆయన అడుగు పెట్టలేడు. పబ్లిక్ కూడా చాలా అసహించుకుంటారు, ఆయన అందరూ గుర్తుపడతారు. అంటే పాముకి పాలు పోసినా నీళ్లు పోసినా ఒకటే, దాని గుణం ఏంటి? కాటేయటం. అలాగా మన ఇండియన్ సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ పెంచుకుని మన వల్ల డెవలప్ అయిపోయి మనకే ఆయన వ్యతిరేకంగా అంటే స్నేక్ మెంటాలిటీ అన్నమాట. అది దానికి స్నేక్స్ కి పాలు పోసినా కాటేస్తుంది, నీళ్లు పోసినా కాటేస్తుంది. ఏది పోసినా దాని గుణం ఏంటి? కాటేయటం. పాలు పోస్తుంది కదా అని మంచిగా ఉండి నీళ్లు పోస్తే కాటేయటం కాదు, రెండు ఎలాగ ఉన్నా మంచిగా ఉన్నా పాలు పోసినా నీళ్లు పోసి ఏ రకంగా వేసినా అది కాటేస్తుంది కాబట్టి ఈడు అలాంటి వాడు. ఇండియాలో ఉన్న వాళ్ళ బంధువులకి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ తమ్ముడికి ఎఫెక్ట్ అవుతుంది కదా, దాడులు చేస్తారు కదా, బత్తాయిలన్న మాటలు మాట్లాడితే హిందువులు వచ్చి వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తే ఏం పరిస్థితి? దాడి చేస్తే మరి ఆయనకు ఆ సెన్స్ లేదు, అలా మాట్లాడుతున్నాడు. సెన్స్ పద్ధతి గల వాళ్ళైతే అలా మాట్లాడారు, కామన్ సెన్స్ లేదు, మూర్ఖుల్లాగా ఉన్నాడు చెప్పాలంటే. మూర్ఖుల్లో అయితే మంచి వాళ్ళు అయితే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను, నేను లేకపోయినా మా ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, ఈ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడద్దని మంచి వాళ్ళు అయితే ఆలోచిస్తున్నాడు. వీడు ఎంత మూర్ఖుడు అంటే మన కంట్రీలో నుంచి వెళ్ళి మన కంట్రీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వీడు చాలా మూర్ఖుడు అని మనకు అర్థమవుతుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. ఫాలోవర్స్ అంటే కొంతమందికి ఇప్పుడు ఆయన రీల్స్ అన్ని నెగిటివ్ గా లేవు కదండి, కొన్ని పాజిటివ్ గా కూడా ఉన్నాయి, కొన్ని మంచి చెప్పాడు కొన్ని చెడు. అయితే మంచి తీసుకున్న వాళ్ళు ఆయన ఫాలో అవుతారు. రిలీజన్ కి మన కంట్రీకి మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఏమో అగేన్స్ట్ గా ఉన్నారు. సో కొంతమంది ఫాలో అవుతారు, వద్దనుకున్న వాళ్ళు వదిలేస్తారు.